ఈ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. అంటే జీవితంలో ప్రతి వ్యక్తికి కావాల్సింది హోప్, ఆశావాదం. అంటే ఇంకా బావుంటుందేమో సిట్యుయేషన్. ఖచ్చితంగా మన ఫ్యూచర్ బావుంటుంది అని జెప్పేసి ఒక హోప్ అనేది ఉండాలి. ఆశావాదం అనేది ఉండాలి. సో, అలాంటి దాని కోసం ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకొని, దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం ఇష్యూ. ఏంటంటే ఒక రాజ్యంలో ఇద్దరు దొంగలకి ఉరిశిక్ష విధిస్తారు రాజు. అయితే ఆ ఉరిశిక్ష విధించినప్పుడు అందులో ఒక వ్యక్తి రాజుతోనేమంటాడంటే, "రాజా నన్ను ఎట్టి పరిస్థితిలో మీరు ఉరి తీయొద్దు. ఒకవేళ ఉరి తీస్తే మీకు చాలా నష్టం జరుగుద్ది" అంటాడు. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, "నిన్ను ఉరి తీస్తే నాకేం నష్టం వస్తుంది" అంటాడు. అప్పుడు ఆ ఖైదీ ఏమంటాడంటే, "రాజా కొన్ని రోజుల క్రితం ఒక సాధువు కలిసాడు. ఆ సాధువు దగ్గర నేను ఎగిరే గుర్రాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. నాకొక 6 నెలలు గనక నేనడిగిన వాటిని మీరు ప్రొవైడ్ చేయగలిగితే, సమకూర్చగలిగితే, ఖచ్చితంగా నీకోసం నేను ఒక ఎగిరే గుర్రాన్ని తయారు చేసిస్తాను. అప్పుడు ప్రపంచంలో ఎగిరే గుర్రం ఉన్న ఏకైక రాజుగా మీరు చరిత్రలో నిలబడతారు. చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. సో, కాబట్టి నాకీ అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను తయారు చేయలేకపోతే అప్పుడు నన్ను గురి తీయండి" అంటాడు. రాజు ఆలోచిస్తాడు. ఓకే. నిజంగా వీడికి ఎగిరే గుర్రాన్ని తయారు చేసే విద్య తెలుసా? సపోజ్ తెలియకపోతే 6 నెలల తర్వాతైనా ఉరి తీస్తాం గదా! ఒకవేళ వీడికి కనుక గుర్రం తయారు చేయగలిగితే, నిజంగానే నేను ప్రపంచంలోని ఏ రాజుకు లేని గొప్ప అవకాశాన్ని తీసుకుంటాను కదా! అని జెప్పేసి, వాడిని మాత్రం ఉరి తీయకండి. ఆ పక్కనోడిని ఉరి తీయమంటాడు. అప్పుడు ఆ ఇంకొక ఖైదీ, ఈ ఖైదీతో ఏమంటాడంటే, "నీకు నిజంగా ఎగిరే గుర్రం తయారు చేయొచ్చా? మరదేదో మనమే తయారు చేసుకొని అసలు దొరకకుండా ఉండేవాళ్ళం కదా! ఆ రాజుకెందుకు తయారు చేసి ఇస్తున్నావు" అంటాడు. అప్పుడు ఆ ఖైదీ ఏమంటాడంటే, "నాకు ఎగిరే గుర్రం తయారు చేయడం రాదు" అంటాడు. ఇంకో ఖైదీ ఆశ్చర్యపోతాడు. "అదేంటి? మరలా చెప్పావని?" అప్పుడేం చెప్తాడంటే, "ఇప్పుడు నేను ఎగిరే గుర్రం తయారు చేస్తాననబట్టే కదా! నాకు 6 నెలలు టైమ్ ఇచ్చాడు. సో, ఈ 6 నెలల్లో ఈ రాజుకి ఏదైనా జబ్బు చేసి చనిపోవచ్చు. లేదా ఈ రాజ్యం మీదికి వేరే రాజు దండెత్తి ఈ రాజుని చంపేయొచ్చు. లేదా ఏదైనా భూకంపమో ఏదైనా వచ్చి మన జైలు కూలిపోయి మనం అందరం తప్పించుకోవచ్చు. ఇలా ఎన్నో అవకాశాలున్నాయి. లేదా లాస్ట్‌కి ఈ రాజు మనసు మారి ఖైదీలందరిని విడుదల చేయొచ్చు. లేదా 6 నెలలు నాకింక బతికే అవకాశం పెరుగుతుంది కాబట్టి చాలు ఆ 6 నెలలు బతకడానికి. ఆఖరికి ఇవన్నీ కాదు. ఏమో గుర్రం ఎగరొచ్చేమో. సో, అని చెప్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ హోప్. ఆశ. అంటే అవకాశాల్ని సృష్టించుకోవడం, క్రియేట్ చేసుకోవడం. అంటే ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా అన్ని దారులు మూసుకుపోయాయన్నప్పుడు కూడా మన జీవితంలో అవకాశాలుంటాయి. మీరు కొంత వెయిట్ చేస్తే, కొంతకాలం ఓపికగా ఉంటే, ఆ అవకాశాలు మీకు కనపడొచ్చు. లేదా మీరు అలాంటి అవకాశాలను చూడలేని స్థితిలో కూడా మీకంటే బెటర్‌గా, మీకంటే గొప్పగా ఆలోచించే వ్యక్తులు మీకు అలాంటి అవకాశాల్ని చూపెట్టొచ్చు. అంటే మీరైనా మీ అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు. లేదా అలాంటి అవకాశాల్ని క్రియేట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు సహాయం చేయొచ్చు. బెటర్ హోప్ ఉండడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ లైఫ్‌లో ఏ స్టేజ్‌లోనైనా. ఇంకా నా జీవితంలో నేను బతికి వేస్టు అనే సందర్భంలో కూడా మీకు అవకాశాలుంటాయి. కానీ ఆ అవకాశాల్ని చూడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. ఎవరైనా డిస్ట్రెస్‌లో గాని, బాధలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక లిటిల్ హోప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.